18 సంవత్సరాల లోపు బాలికల చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలంలోని శంకర్రాయలపేట ఏపీ బీసీ వెల్ఫేర్ పాఠశాలలో 10 లక్షలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి విద్య జీవితాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధమని, మొబైల్కు బానిస కాకుండా పుస్తకాలకు స్నేహితులుగా మారాలని సూచించారు. పెద్ద కలలు కని వాటిని సాధించే వరకు కష్టపడి చదవాలని, క్రమశిక్షణతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ పీఓ వెంకటరమణ, పాఠశాల ప్రిన్సిపల్ జ్యోత్స్న, సిబ్బంది విక్టోరియా రాణి, చెంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన రెడ్డిప్పకి ఎంపీపీ నుంచి ఒక పీ కొట్టేద్దాం, కొట్టేస్తే ఎంపీ అయిపోతాడు. మా దగ్గర ఒక అతను ఉన్నాడు, ఒక ఎంపీ, కర్నూలు నాగరాజు గారు ఉన్నారు కదా, ఆయన ఎంపీపీ పీ కొట్టేసి ఎంపీగా వచ్చినాడు ఇప్పుడు లోక్సభలో. కంప్యూటర్స్ అన్నీ కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన అమాక్స్ నుంచి కూడా కోరిన వెంటనే ఈ ఎండాకాలంలో ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని ల్యాండ్ హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. నేను ఆ మినిస్టర్ సవితమ్మ కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఏ స్కూలు మొదటి ఇచ్చినా అది మన స్కూలే అవుతుంది. ఇంతవరకు ఏ స్కూల్స్ బిల్డింగ్స్ ఇవ్వలేదు. విద్యా ప్రమాణాలు ఈ రాష్ట్రంలో ఏ రకంగా పెంచాలా, ఏ రకంగా గతంలో విద్యా ప్రమాణాలలో సరిగా లేక ఇబ్బంది పడి ప్రభుత్వ పాఠశాలల నుంచి కూడా ప్రైవేటు పాఠశాలలకు తండోపతండాలుగా వెళ్ళిపోతే ఆనాడు సక్రమంగా పాఠాలు చెప్పలేని స్థితి